ఎట్లుంది కాంగ్రెస్ పాలన తెలంగాణలో అంటే ఏం చెప్తారు మీరు? 20 ఏళ్ళు మళ్ళా కనబడకుండా చేస్తున్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మళ్ళా 20 సంవత్సరాలు పొరపాటున కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది కనబడదు. 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు రేవంత్. కళలు కనడంలో తప్పులేదు. కళలు కనాలనేటువంటి ఆలోచన ప్రతి మనిషికి ఉంటది. ఆ కళ సాకారం కావాలంటే 5 ఏళ్ల తర్వాత పరీక్షకు పోవాలి రేవంత్ రెడ్డి గారు. ఆ పరీక్షలో ప్రజలు ఏం చెప్తారనేది రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతుంది. అధికారం ఉన్నప్పుడు జనరల్ గా కళ్ళ ముంగట ఒక పొర కనబడుతుంది. కేసీఆర్ కూడా అట్లే కనబడుతుంటుండే. 35 ఏళ్ళు నేను జ్యోతి బస్ లాగా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటుండే ఆయన. ప్రజలు చెప్పాల్సింది ప్రజలు చెప్తారు. అధికారంతో అహంకారం తలకెక్కితే సమాధానం ఎట్లుంటది అనేది టిఆర్ఎస్ నాయకత్వానికి కనబడింది. రేపు కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కనబడుతుంది. మళ్ళీ అధికారంలోకి రారంటారా కాంగ్రెస్? 20 సంవత్సరాల దాకా ఈ రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ కనబడదు రేవంత్ రెడ్డి గారి తర్వాత. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేరంటారా? కాలేరా? కాడు అంటున్నా. రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తలేరు. నేను 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని. అది ఆయన అడగాల్సిన ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికల బీజేపీలోకి రేవంత్ రెడ్డి భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం సమాధానం మీరు అన్నారు 2034 దాకా ఆయన్నే ముఖ్యమంత్రి అన్నాడు. నేనేం చెప్తున్నా, 2023 డిసెంబర్ 9వ తారీఖు 7వ తారీఖు ముఖ్యమంత్రి అయ్యిండు సారు. ఈ 5 సంవత్సరాల టెన్యూర్ తర్వాత ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రంలో పొరపాటున కూడా అధికారంలోకి రాదు. ఇది రాసి పెట్టుకో. రేవంత్ రెడ్డి గారు బీజేపీతో టచ్ లో ఉన్నారా? ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటారు కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకుని ఉంటారు. దానికి మీడియా ఏదో కోడిగుడ్డు మీద ఈగలు విక్తే నేనేం చేయాలన్నా? అధికారిక పార్టీ కార్యక్రమాలలో, అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ పాల్గొంటారు. దాంట్లో తప్పుపడతారు. నీతి ఆయోగ్ మీటింగ్ కి అంత మమతా బెనర్జీ కూడా వచ్చేది, స్టాలిన్ కూడా వచ్చేటోరు, పినరస్ విజయన్ కూడా వచ్చేటోళ్ళు. ప్రధానమంత్రి గారు అధ్యక్షత ఉంటది. ప్రధానమంత్రి బీజేపీ కాబట్టి మేము రామంటారా? ఎవరన్నా బాధ్యత గల స్థానాల్లో ఉన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ వీ హ్యావ్ అవర్ ఓన్ లిమిటేషన్స్. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటారు ఎవరైనా. అదంతా టచ్ లో ఉన్నారా లేదా మీకు తెలిసి? దేనికి టచ్? బీజేపీ దేని టచ్ చేసుకుంటారు? బీజేపీ తోటి పొద్దున్నేసే మమ్మల్ని కదా ఆయన తిట్టేది. బీజేపీతో టచ్ లో ఉంటే మమ్మల్ని ఎందుకు తిడతాడు? కేంద్రమే అన్యాయం చేస్తుంది, కిషన్ రెడ్డి అన్యాయం చేస్తుండు, కిషన్ రెడ్డి ఇంటి ముంగట వడ్లు పోతా, నరేంద్ర మోడీ ఇంటి ముంగట పోయి ధర్నా చేస్తా. ఇది బయటకు కనపడేది, మీడియా కనపడేది, ప్రజలకు లోపల ఏముంటుందో నాకెట్లా తెలుస్తుంది అన్న? కడుపులో ఏముందో నాకేం తెలుస్తుంది అన్న? ఎంత పెద్ద డాక్టర్ అయినా కడుపు ఇప్పితే గానీ లోపల ఏముందో తెలియదు కదా అన్న. ఇప్పకుండా బయటకు వెళ్ళి చూస్తే అంత మంచిగానే కనబడుతుండు, క్రాంతి గుండ్రగా ఉన్నాడు అనుకుంటాం. ఎట్లా తెలుస్తుంది అన్న? ఆపరేషన్ థియేటర్ మీద పడుకోబెట్టి పొట్ట విప్పి చూస్తే అప్పుడు తెలుస్తుంది. మేడిపండు పైకి వెళ్ళి మంచి కనబడతలేదా గుండ్రగా? నున్న కనబడతలేదా? ఇప్పితే కదా పురుగుల సంగతి తెలిసేది. ఇప్పకుండా ఏం తెలుస్తుంది అన్న? రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముందో నాకెట్లా తెలుస్తుంది, మీకెట్లా తెలుస్తుంది? కంపేర్ విత్ రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఎవరి పాలన బెటర్ ఉందంటే ఏం చెప్తారు మీరు? ఇద్దరి పాలన దరిద్రంగానే ఉంది. ఎవరో ఒకరు అంటే ఇద్దరి పాలన దరిద్రంగానే ఉంది. సరే, కేసీఆర్ కి ఎన్ని మార్కులు ఇస్తారు, రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు? ఇద్దరికి సమానమైన మార్కులు, 0 మార్కులు. మీకెన్ని వేసుకుంటారు భవిష్యత్తులో? 100కి 100 వేసుకుంటాం. మీ పేపర్ కాబట్టి మీకు మేమే దిద్దుకోవాలి కాబట్టి దిద్దుకుంటాం. మీకు నచ్చినట్టు వేసుకుంటారు. అవును, నా కాన్ఫిడెన్స్ అది కాబట్టి నేను అట్లా వేసుకుంటా. నేను ఫెయిల్ అయితే నేను ఎట్లా చెప్తా? నా పేపర్ నేను దిద్దుకుంటూ నన్ను నేను ఫెయిల్ చేసుకుంటే ఇంకేం పడేంది క్రాంతి? వేసుకోవాలి కదా. నేనే కదా నా పేపర్ నేను దిద్దుతున్నాను. నా పేపర్ నేను దిద్దుతే నేను 100/100 వేసుకుంటా, అంతే వేసుకుంటా. రేవంత్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యిండు అని అంటే, ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక ఎంపీగా మీరు ఏం చెప్తారు? ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చడం లోపల రేవంత్ రెడ్డి గారు 100కి 110% ఫెయిల్ అయ్యారు. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో, వారు ఎన్నికల కంటే ముందు చెప్పిన డిక్లరేషన్లో, వారి నాయకుడు రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి మేడిగడ్డ కట్ట మీద నిల్చోబెట్టి మాట్లాడిచ్చిన మాటల్లో ఏం అమలైందన్న? ఒక్కటి చెప్పు. మేడిగడ్డ మీద రాహుల్ గాంధీ గారిని తీసుకుపోయి నిల్చొని చెప్పారు. ఏమని చెప్పారు? కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోసుకున్నది, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దోసుకున్న సొమ్మును కక్కిస్తాం, ఆ 1,00,000 కోట్లతోటి ప్రజలకి మేము సంక్షేమ పథకాలు ఇస్తాము అన్నారు. సగం టెన్యూర్ అయిపోయింది కదన్న రేవంత్ రెడ్డి గారిది. 1,00,000 కోట్లలో 50,000 కోట్లన్నా వసూలు చేసిర్రా అన్న? చేయలేదు. ఇంకో మాట ఏం చెప్పిర్రన్న? మేము అధికారంలోకి వచ్చినాక 6 నెలల కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ని అందరినీ జైలు వేస్తాం, చెర్లపల్లి జైల్లో ఇందిరం ఇల్లు కట్టిస్తాం, శాశ్వతంగా వీళ్ళు అక్కడనే ఉంటారు అన్నారు. 2.5 ఏళ్ళైంది ఒక ఇందిరం ఇల్లు కట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి తీరిక దొరకలేదా అన్న? అరవింద్ కుమార్ అనేటువంటి IAS ఆఫీసర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ సందర్భంగా రేవంత్ రెడ్డి అప్పటి PCC అధ్యక్షుడు, రఘునందన్ రావు అప్పటి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడితే మా ఇద్దరికి 1,000 కోట్ల రూపాయలకి డిఫమేషన్ నోటీస్ ఇచ్చిండన్న. మరి ఆ రింగ్ రోడ్ టెండర్ రద్దు చేసిరా అన్న? రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రింగ్ రోడ్ టెండర్ రద్దు చేస్తా, 7,000 కోట్లకి ఎట్లు ఇస్తారు, 2,00,000 కోట్లు వచ్చే రింగ్ రోడ్ అన్నాడు. రద్దు చేసిండా అన్న? రద్దు చేయలేదు.
కార్ల కుంభకోణంలో, కార్ రేసింగ్ కుంభకోణం లోపల 50 కోట్ల రూపాయలు అప్పటి మంత్రి కేటీఆర్ గారు చెప్తే, ఓరల్ గా చెప్తే నేను ట్రాన్స్ఫర్ చేసిన అని అరవింద్ కుమార్ గారిని ముద్దాయిగా చేరిస్తే ఆయన పోయి ఇందాక మీరు అన్న అప్రూవర్ అనేటువంటి పదం కోసం పోయి ఆయన సమాధానం చెప్పేసి పోలీసు వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి దాంట్లో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు మీరు కేటీఆర్ ని? ఎన్ని అరెస్ట్ చేసిరు? కేసీఆర్ కుటుంబం తప్పే చేయలేదని చెప్పదలుచుకురా మీరు? కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేపిస్తా అన్నారు, ఎందుకు చేపిస్తలేరు కాంతి? మీరు అన్నారు కదా లోపల ఒకటి ఉంటుంది బయట ఒకటి ఉంటుంది, నా బయటది లోపలే చెప్పిపోతా నేను మీకు, వినురు ఒకసారి జర. కాళేశ్వరం కట్టిన కాంట్రాక్టర్ ఎవరన్నా? ఎవరే? మెగా కృష్ణారెడ్డి గారు కట్టిర్రు, అవునా అన్న? మధ్యలో పేలిపోయిన 3 కట్టిన కాంట్రాక్టర్ ఎవరన్నా? ఎల్ఎన్టీ వాడు కట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎల్ఎన్టీ మీద ఎంక్వైరీ చేస్తుండు కానీ కాళేశ్వరం మీద సిబిఐ విచారణ కోరితే కాళేశ్వరం డిపిఆర్ తయారైన దగ్గర నుంచి కాళేశ్వరంలో చివరి పేమెంట్ దాకా సిబిఐ విచారణ చేయమని అడగాలి కదా. ఎందుకు ఎందుకు అడుగుతలేడు? అంటే మెగా కృష్ణారెడ్డి గారికి రేవంత్ రెడ్డికి మధ్యలో ఉన్న సంబంధం ఏంది? బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ విషయంలో మీ వాదన ఎటువైపు, ఒక న్యాయవాదిగా చెప్పండి. నేను ఎవరి తరఫున ఒకళ్ళ తీసుకుంటే వారి తరఫునే వాదన చేస్తాను. నేను న్యాయవాదిగా చెప్పమన్నారు కాబట్టి చెప్తా ఉన్నా. మాకు న్యాయశాస్త్రం పట్టాయించినప్పుడు ఏం చెప్తారంటే, సోదరా నీ దగ్గరకు వచ్చి ఎవరు క్లయింట్ వకాలత్ మీద సంతకం పెడితే వాళ్ళ తరఫునే వకాలత చేయమని చెప్తారు. ఇది అడ్వకేట్ గా నా నిర్ణయం, పార్టీగా నా నిర్ణయం. మా పార్టీ అధ్యక్షుడు ఏం చెప్తే మేము అదే చేస్తాం. ఇప్పుడు ఆ విషయంలో మా పార్టీ అధ్యక్షుడు చెప్పిండు కదా, చట్టం తన పని తాను చేసుకపోతుంది అని చెప్పిండు. మేమందరం చట్టానికి సహకరించినాం. బండి సంజయ్ గారిని కూడా సహకరించమని చెప్పినాం, వారు కూడా సహకరించారు. అంతే. వారే కొడుకుని తీసుకుపోయి సరెండర్ చేయించారు కదా, అంతకంటే ఎక్కువ అరెస్ట్ చేసినామని పోలీసు వాళ్ళు అంటారు కదా. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, అన్ని పేపర్లలో ఫోటోలు వచ్చినాయి, టీవీలలో చూపించారు. అంటే అన్ని రోజులు అరెస్ట్ చేసి అన్ని రోజులు దాచిపెట్టింది బండి సంజయ్. ప్రతి మనిషికి లీగల్ గా ఒక అవకాశం ఉంటది. మీ మీద ఎఫ్ఐఆర్ నమోదు కాగానే మీరు పోయి కోర్టులో సరెండర్ కావాలని ఎక్కడ లేదు, మీరు యాంటిసిపేటరీ ట్రై చేసుకుంటారు. వారు అడ్వకేట్లు వారికి ఏం చెప్పారో నాకు తెలియదు. దాని మీద బండి సంజయ్ గారు కావాల్సినంత వివరణ ఇచ్చిర్రని నేను విన్నాను. దాని గురించి నేను మాట్లాడడం సమంజసంగా ఉండదు. పార్టీ నిర్ణయం చట్టం తన పని తాను చేసుకుపోవాలి. అడ్వకేట్ గా నా నిర్ణయం, నేను ఇద్దరిట్లో అందులో ఎవరి తరఫున వకీలు కాదు కాబట్టి నేను అందులో మాట్లాడాల్సింది కూడా ఏం లేదు. ఒక బాధ్యత గల పౌరునిగా చట్టం తన పని తాను చేసుకుపోవాలని ఆశిస్తాను.